తినే పెద్దమ్మ పెళ్లి కొడుకు. జాగ్రత్త నాయనా, మీ అత్తమాయలో పడిపోకు. నేను మీ అమ్మ కోసం నాన్న కోసం రాలేదమ్మా, నీకోసమే వచ్చాను. రమేష్, కృష్ణ ఫ్రెండ్ ని. పదండి. ఓకే. దానికి బుద్ధి రావాలంటే ఈ రూమ్ లో ఉన్న విలువైన వస్తువులన్నీ కాజేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోదాం. సర్దండి సర్దండి. అబ్బా, ఆ బీరువాలో ఏమైనా ఉన్నాయేమో వెతకండి. సరే. ఇందులో ఈ విగ్రహం తప్ప ఇంకేం లేదే. తాళం వేసి మరీ లోపల పెట్టారంటే ఏదో విలువైందే అయ్యుంటుంది. అంటే కనీసం 50,000 చేస్తుందంటావా? విగ్రహం చూస్తుంటే తెలియట్లే, ఈజీగా 1,00,000కు పైగానే ఉంటుంది. దాచేయండి దాచేయండి. వెండి పళ్ళెం కోసం వచ్చి ఇంతసేపు ఇక్కడేం చేస్తున్నారు? ఏంటది? ఏం లేదు. ఏం లేదు బాబు, ఏముంటుంది? ఏం లేదు. ఏం లేదు. ఏంటో మర్యాదగా చూపించండి. ఇది ఎక్కడిది మీకు? మీ పిన్ని లాకర్ లోంచి తీసాం బాబు. వెండి పళ్ళెం కోసం వెతుకుతుంటే ఇదిగో ఇందులో కనిపించింది బాబు. ఇంకా మీ దొంగ బుద్ధులు మానలేదా? పెళ్లికి పిలిచినందుకు పిన్ని పరువు తీస్తున్నారు. పోండి. పద. ఆగో, అక్కడ పెట్టాడు. శత్రు మన రాష్ట్రానికి దక్కకుండా స్మగ్లర్లు కాజేసిన బుద్ధ విగ్రహం ఇదే. దీని గురించి సీఎం గారు నాతో చెప్పారు. మనం ఎలాగైనా ఈ విగ్రహాన్ని సంపాదించి సీఎం గారికి హ్యాండ్ ఓవర్ చేయాలి. సీఎం గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నా కొడుకుగా నువ్వు నిజం చేయాలి. తప్పకుండా పిన్ని. సీఎం గారికి పిన్ అప్పగించాల్సిన విగ్రహం ఇది. ఈ విగ్రహం గౌతమి దగ్గర ఉందని తను ఫోన్ చేసిందని పిన్ని చెప్పింది. గౌతమి కోసం నేను వెళ్తే తను మిస్ అయింది. అంటే గౌతమి ఈ విగ్రహాన్ని పిన్నికి అప్పగించిందా? మరి విషయం పిన్ని నాకెందుకు చెప్పలేదు? విగ్రహం ఇక్కడుంది అంటే ఇందాకే గౌతమి విగ్రహాన్ని పిన్నికి అప్పచెప్పి ఉండాలి. పెళ్లి పనుల్లో పడి పిన్ని ఈ విషయం నాకు చెప్పడం మర్చిపోయి ఉండాలి. ఏమైనా సరే దీని గురించి ఇప్పుడే పిన్ని అడుగుతాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా వెండి పళ్ళెం తెప్పించండి. ఏమమ్మా మాయాదేవి, ఇంతకీ వెండి పళ్ళెం కొన్నావా లేదా? వెనకటికి ఎవరో ఎద్దుని కొని తాడుకు డబ్బులు లేవన్నారంట, అలా ఉంది. పళ్ళెం ఎక్కడ పెట్టావు మాయా? ఇవన్నీ ముందు చూసుకోవద్దా? అవన్నీ చూసుకోవాలంటే మాలాంటి పెద్దోళ్ళు ఉండాలి
సత్యవతి గారు. అయినా మా ఇళ్లలో పెళ్లిళ్ళు ఇలా జరగవు, అన్ని పద్ధతిగా ఉంటాయి. నువ్వు మాయా, నేను చూస్తాను. వద్దు, నేను చూసొస్తాను. మాయా, ఏమిటి శత్రు, పళ్ళు నువ్వు తీసుకొస్తున్నావేంటి? సరే, ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు తొందర పెడుతున్నారు. పద. పిన్ని, విగ్రహం కనిపి. గౌతమి ఇంకా రాలేదు. తనొస్తే గాని విగ్రహం సంగతి తెలియదు. అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు, తర్వాత ఆలోచిద్దాం. కన్యాదానానికి టైం అవుతుంది, ముందు ఆ పని చూడాలి కదా. రా. విగ్రహం ఇక్కడే ఉంటే గౌతమి ఇంకా రాలేదంటుందేంటి? కొంచెం త్వరగా పోనివ్వండి. నేను గౌతమిని ప్రేమిస్తున్నా. ఇటు కూర్చో బాబు. జ్యేష్ఠాదేవతాభ్యో నమః. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారాన్ సమర్పయామి. బాబు, ముగ్గురు కూడా నమస్కారం చేసుకోండి. నమస్కారం సమర్పయామి. మహాగణపతయే నమః. హస్తౌ ప్రక్షాళ్య, చేయగడుక్కోండి. గౌతమి ఇంకా రాలేదేంటి? మిస్డ్ కాల్స్ ఏమీ లేవు. అది ఇంకా రాలేదు. నవీనని పిలు. కృష్ణ పరబ్రహ్మణే నమో నమః. యమానస్య ఉత్తిష్టంతో భూతపిశాచాః. సర్వేదేవతాభ్యో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః. వాసన చూసి వెనకాలకు వేసుకోండమ్మా. ఉత్తిష్టంతో భూతపిశాచాః. యజమానస్యాః. ముక్కు పట్టుకోండమ్మా మధ్య వేళ్లతోటి మీరు కూడా. యజమానస్యాః. ఉత్తిష్టంతో భూతపిశాచాః. ఏతే భూమి భారకాః. ఏతేషా పురోధేనా బ్రహ్మకర్మ సమారభే. మమ పుత్రికస్య కన్యాదాన పాదప్రక్షాళనం కరిష్యే. కరిష్యే. మధ్య వెలుతో నీళ్లు పుట్టుకోండి. పాద ప్రక్షాళనం కరిష్యే. అమ్మా, మీరిటి రండి, మీరిటి జరగండి. బాబు, కాళ్ళు ఆ పళ్ళెల్లో పెట్టండి. సర్వే దేవతాభ్యో నమః. బాబు, రెండు కాళ్ళు పెట్టండి. లక్ష్మీనారాయణ స్వరూపాభ్యాం నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆదరం సమర్పే దేవతాభ్యో నమః. ఒకసారి పయామి. ఆదయోః వాద్యం వాద్యం దధామి. అపోహిష్టామయో భవః. అయ్యా, పైకి లేవండి ఒకసారి మీరు. అమ్మా, మీరు కూడా లేవండి. అతల వితల సుతల రసాతల తలాతల మహాతాళ లౌకాది శ్రీహరిమాలా కులస్య హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం వేదో మమావహ మహారాజాతవేదో లక్ష్మీమనమయామినీం శ్యాం హిరణ్యం వందే యంగామశ్వం పురుషానహం విశ్వపూర్వాం ప్రథమత్యాం స్థినాదప్రచోదినీ యం దేవీ పువస్వయే శ్రీర్మాదేవీ జగదాం ఏంటి మేడం, ఇక్కడ నిలబడ్డారేంటి? వెళ్ళి అటు వెళ్ళి కూర్చోండి. మహాపహజ
జాతవేదో లక్ష్మీమనపగామినీం తస్యాం హిరణ్యం వందే యంగామశ్వం వరుషానహం స్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధనీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జషదాం. ఏమండి అక్కడ మేయర్ ఎవరు? మేయర్ కూతురు పెళ్లికొచ్చి మేయర్ ఎవరో తెలీదా? అసలు మీది ఈ ఊరేనా? నేను సిటీకి కొత్త అండి. అక్కడ పెళ్లి కొడుకు కాలుగడుతుంది చూడండి, ఆవిడే మేయర్. ఆదిత్యపర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ వాప్యా లక్ష్మీః. కొంచెం త్వరగా పోనివ్వండి. అయ్యా మీరు ఇటు జరగండి, అమ్మా మీరు ఇటు రండి, అమ్మా పళ్ళెమివ్వండి. సర్వే దేవతాభ్యో నమః. బాబు కాళ్ళు ప్లేట్లో పెట్టండి. సర్వే దేవతాభ్యో నమః. పసుపు రాసి పారాణి పెట్టండి అమ్మా. మీరు పట్టుకోండి సార్. శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళాదయో సంస్మరణాత్మసాం గర్భదో జయమంగళం. సలిలాని దక్షత్రే గమనే దుర్గదీశాయుష్పతి. ముహూర్త సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అమ్మ ఆవాజాతవేదో లక్ష్మీమనపగామినీం స్యాం హిరణ్యం వందే యంగామశ్వం వరుషానహం స్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం యం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జషదాం. గోస్మితాం హిరణ్యప్రాకారాం మార్గాం జ్వలంతీం దృష్టాం తర్పయంతీం ఏమైందమ్మా? ఏంటమ్మా ఒంట్లో పోలేదా? నా ఒంట్లో బానే ఉంది, మీరు కొంచెం త్వరగా వెళ్ళండి ప్లీజ్. హలో, ఎక్కడున్నావు? ఇక్కడే ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాను. గౌతమి ఇంకా రాలేదా? లేదు, తన కోసమే ఎదురు చూస్తున్నాను. సరే నువ్వు ఇటు వచ్చేయ్, మేడం నీతో ఏదో మాట్లాడాలంటున్నారు. మేడం నాతో మాట్లాడేదేముంది? మేడం నాతో మాట్లాడాలా? త్వరగా రా, టైం లేదు. అలాగే. కొంపతీసి మేడంకు నేను గౌతమిని కిడ్నాప్ చేశానని తెలిసిపోయిందా ఏంటి? ఇషిక చెప్పేసిందా? వాళ్ళు బానే ఉంటారు, నా పనే గోవిందో. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి దేవుడా.
గౌతమి వచ్చిందా? ఇంకా రాలేదు మేడం. నేను ఇక్కడికి వచ్చాను మేడం. ఓ, ఇక్కడికి వస్తున్నట్టు ఈ మేయర్ గారికి గౌతమి ఫోన్ చేసిందనమాట. నేను ఎదురు చూస్తున్నాను. గౌతమి ఇంకా రాలేదు. అయ్యో, నేను వచ్చానండి. ఈ రాక్షసుడి కారణంగా మీ ముందుకు రాలేకపోతున్నాను. ఇంకా రాలేదా? వచ్చావంటే నీ పని నా పని రెండూ అయిపోతాయే. ఇంకా రాకపోవడం ఏంటి? ఈ పాటికి వచ్చేయాలి కదా. ఎప్పుడు వచ్చాను మేడం. ఈ రాక్షసుడు ఎంతకైనా తెగిస్తాడు. ఈ పెళ్లి పందిర్ని శ్మశానంగా కూడా మారుస్తాడు. అందుకే వాడి వల్ల ఎవరికీ ఏ హాని జరగకూడదని ఈ ముసుగులో ఉన్నాను. వాడికి తెలియకుండా మీకు విగ్రహం ఇచ్చి వాడి కంట పడకుండా వెళ్ళిపోతాను. సరే, నువ్వు వెళ్ళి అక్కడే వెయిట్ చేయి. తను రాగానే నా దగ్గరికి తీసుకురా. అలాగే మేడం. పద. మీరు గౌతమి కోసం చూస్తున్నారు. మీకు దొరికేది దాని దగ్గరున్న విగ్రహం కాదు, దాని డెడ్ బాడీ. ఇక్కడే చంపేసి విగ్రహం తీసుకెళ్తాను. అడ్డొచ్చిన అందరినీ చంపేస్తాను. ధర్మే చ ధర్మే చ అర్థే చ అర్థే చ కామే చ కామే చ నాతి చరితవ్యాః నాతి చరితవ్యాః నాతి చరామి. నాతి చరామి. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాన్నపానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అభివస్త్రాసవసనాన్యర్షాభిధేన సృగా హోయమానాః. అమ్మా, అమ్మాయిని తీసుకెళ్లి బట్టలు మార్చి తీసుకురండి. బాబు, అబ్బాయిని తీసుకెళ్లి బట్టలు మార్చి తీసుకురండి. విగ్రహం గౌతమి ఇంకా రాలేదు. తను వస్తే గానీ విగ్రహం సంగతి తెలియదు. పిన్ని నాకు అబద్ధం చెప్పిందా? గౌతమి విగ్రహం ఇచ్చి వెళ్ళిపోయిందా? అయినా విగ్రహం బాధ్యత నాకు అప్పచెప్పిన పిన్నికి మళ్ళీ నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇంతకీ గౌతమి ఏమైంది? తను మండపంలోనే ఉందా లేక వెళ్ళిపోయిందా? తన గురించి ఎలా తెలుసుకోవాలి? పిన్నినే అడిగి క్లారిఫై చేసుకుందామంటే ఇది కరెక్ట్ టైం కాదు. తను పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. ఒకవేళ పిన్నికి తెలియకుండా గౌతమి దగ్గర విగ్రహాన్ని తీసుకుని పిన్ని లాకర్లో ఎవరైనా పెట్టారా? ఎవరు పెడతారు? చంద్రకళ గారు ఏమైనా పెట్టారా? అలా పెట్టినా తను పిన్నికి చెప్పే ఉంటుందిగా. ఏంటి చిక్కుముడి? నిజంగా మీరు ఆ అమ్మాయిని ఏం చేయరు కదా. తన కోసం మీకు నిజాలు చెప్పాను. ఎస్, తనకు ఫోన్ చేస్తే గౌతమి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. చెప్పండి సార్. బాగున్నావా? ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సార్, ఫైన్. గౌతమిని వెతుకుతానన్నారు. తను కనిపించిందా? తన గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదు సార్, తను మీకు కనిపించుంటుందేమోనని నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. గౌతమ్ కోసం రోజు వెతుకుతున్నాను సార్. ఎప్పటికప్పుడు మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ పేపర్లో మీ చెల్లెలి మ్యాటర్ చూసి మీరు బిజీగా ఉంటారేమోనని ఫోన్ చేయలేదు సార్. ఇట్స్ ఓకే. పెళ్ళైపోయి పర్సనల్గా వచ్చి కలుస్తాను సార్. అదృష్టం బాగుండి గౌతమ్ కనిపిస్తే తను తీసుకుని వస్తాను సార్. ఓకే డేవిడ్, థ్యాంక్ యూ. బాయ్ సార్. ఉంటాను సార్. గౌతమి గురించి డేవిడ్కి తెలియదు. గౌతమిని చేస్తున్న బిల్లా ఎక్కడ?